సర్వశక్తివంతమైన మరియు శివుని ఆత్మగా పరిగణించబడే ఆత్మలింగం ఉన్న ప్రదేశం గోకర్ణ. ఆత్మలింగం గోకర్ణలో నేలపైన పెట్టినప్పుడు దానిపైన ఉన్న వస్త్రం పడిన చోటు మురుడేశ్వర్. దక్షిణ మధురగా పిలువబడి బాలకృష్ణుణ్ణి గర్భాలయం నుండి కాకుండా గర్భాలయం వెనుక కిటికీలో నుండి దర్శించుకునే క్షేత్రం ఉడిపి. ఈరోజు ఈ వీడియోలో 3 ప్రదేశాలు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి దర్శించుకోవాలో చూద్దాం. ముందుగా డే వైజ్ ప్లాన్ చెప్పుకున్నాక తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలో చూద్దాం. డే 1 ఇన్ గోకర్ణ. ముందుగా రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ దగ్గర నుండి ఆటోలో శ్రీ మహాబలేశ్వర్ ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ మీరు బస్ స్టాండ్లో దిగి డైరెక్ట్గా ఆలయానికి వెళ్దాం అనుకుంటే ఆలయం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. లేదా ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గుడి సమీపంలో దించుతారు. ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో శ్రీ మహాగణపతి ఆలయం వస్తుంది. ఇక్కడ గణపతి నించుని దర్శనమిస్తారు. దర్శించుకోండి. అలా ముందుకు నడుచుకుంటూ వెళితే శ్రీ మహాబలేశ్వర్ ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో సాంప్రదాయ దుస్తులు మాత్రమే అలౌ చేస్తారు. మగవాళ్ళు అయితే తప్పనిసరిగా పంచా కండువాలోనే వెళ్ళాలి. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి, లేకుంటే ఆలయం బయట పంచా కండువా అమ్ముతారు, కొంచెం కాస్ట్లీ. ఆడవారు అయితే చీర పంజాబీ డ్రెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. గర్భాలయంలో శివలింగం ఇలా ఉంటుంది. దర్శనం చేసుకునేటప్పుడు పానవట్టం పైన వెండి తొడుగు ఉంది కదా, దాని లోపల చేయి పెట్టి ఆత్మలింగాన్ని తాకవచ్చు, మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి ఆలయ పంతులు గారు ఆత్మలింగాన్ని తాకకుండానే ముందుకు కదలండి అంటారు. దక్షిణ ఇచ్చి ఆత్మలింగాన్ని ముట్టుకొని దర్శించుకోండి. దర్శన అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న సందులో నుండి ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళితే మెయిన్ బీచ్ వస్తుంది. కాసేపు ఆహ్లాదంగా గడపండి. ఈ 2 ప్రదేశాలు దర్శించుకున్నాక ఇంకా టైం ఉంది అనుకుంటే గోకర్ణలో బీచ్లు చాలా ఫేమస్. ఓం బీచ్, గోకర్ణ బీచ్, కడిల్ బీచ్, మీరు ఏదో ఒక బీచ్ని సందర్శించుకోండి. ఓం బీచ్ 7 కిలోమీటర్లు ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుండి ఒక 100 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. వ్యూస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ చూసుకున్నాక మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. డే 2. ఈరోజు గోకర్ణ నుండి మురుడేశ్వర్ వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకుని అక్కడి నుండి ఉడిపి వెళ్ళండి. గోకర్ణ నుండి మురుడేశ్వర్ 3 విధాలుగా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సులో వెళ్ళడం. గోకర్ణ బస్ స్టాప్ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మీరు వెళ్ళిన సమయంలో డైరెక్ట్ బస్సులు లేకపోతే కుంటా అనే విలేజ్కి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. అక్కడ నుండి మురుడేశ్వర్కి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 80 కిలోమీటర్లు, ఇంచుమించుగా 3 గంటల సమయం పడుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఏదైనా కార్ మాట్లాడుకోవచ్చు. గోకర్ణ నుండి మురుడేశ్వర్ చూపించి అక్కడ నుండి ఉడిపిలో దించేసేలాగా కార్ మాట్లాడుకోండి. 4 సీటర్ కారు వచ్చేసి 4000 వరకు ఉంటుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 6 గంటలకి గోకర్ణ నుండి ట్రైన్ ఉంటుంది. 7 గంటలకల్లా మురుడేశ్వర్లో దించేస్తుంది. మీరు గోకర్ణలో స్టే ఉండకుండా మురుడేశ్వర్లో స్టే ఉందాం అనుకుంటే డే 1లో సాయంత్రం 6:30కి పంచగంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది. 7:30 కల్లా మురుడేశ్వర్లో దించేస్తుంది. మురుడేశ్వర్లో 7:30కి దిగిన తర్వాత అక్కడ హోటల్లో స్టే చేయవచ్చు. మురుడేశ్వర్ ఆలయం చేరుకున్నాక ప్రధానంగా ఈ ఆలయంలో చూడవలసినవి మురుడేశ్వరుని దర్శనం, ఆలయ రాజగోపురం, గోపురం పైకి ఉండే లిఫ్ట్, కూర్చుని ఉన్న పెద్ద శివుని విగ్రహం, ఆలయ హిస్టరీ మ్యూజియం.
గోకర్ణలో ఆత్మలింగం దర్శించుకున్నాం కదా, ఆ ఆత్మలింగం యొక్క వస్త్రం ఈ ప్రదేశంలో పడింది అని మురుడేశ్వర్ ఆలయ స్థల పురాణం. మురుడేశ్వర్ ఆలయ రాజగోపురం యొక్క ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురం ఇది. చాలా రీసెంట్గా కట్టిన గోపురం ఇది. 1998లో కట్టడం పూర్తయింది. లిఫ్ట్ ఉన్న ఏకైక రాజగోపురం ఇది. మొత్తం 20 అంతస్తులు ఉంటాయి. 18 అంతస్తుల వరకు భక్తుల్ని అలౌ చేస్తారు. ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకుంటారు. 18వ అంతస్తు నుండి వ్యూస్ చాలా బాగుంటాయి. కూర్చుని ఉన్న శివుని విగ్రహాల్లో భారతదేశంలోని అతిపెద్ద విగ్రహం ఇది. ఎత్తు 123 అడుగులు. మురుడేశ్వర్ హిస్టరీ మ్యూజియం కాస్ట్ 20 రూపాయలు. ఇది కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం. ఇప్పుడు చెప్పుకున్న 4 ప్రదేశాలు చూసుకున్నాక కొంచెం సేపు బీచ్లో సమయం గడపవచ్చు. 2024 డిసెంబర్లో ఒక ఇన్సిడెంట్ జరగటం వల్ల అక్టోబర్ 2025 వరకు బీచ్ని క్లోజ్ చేశారు. ఈ నవంబర్ నుండి నార్మల్గానే ఓపెన్లో ఉంది. ఆలయంలో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి భోజన ప్రసాదం పెడతారు. చాలా బాగుంటుంది. ఇలా మురుడేశ్వర్లో ప్రదేశాలన్నీ దర్శించుకున్నాక ఉడిపికి వెళ్ళండి. టెంపుల్ నుండి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుండి ఉడిపికి బస్సెస్ దొరుకుతాయి. ఇంచుమించుగా 100 కిలోమీటర్లు, 3 గంటల సమయం పడుతుంది. ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మధ్యాహ్నం 2 ట్రైన్లు ఉన్నాయి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2-3 గంటల సమయం పడుతుంది. ఉడిపి బస్ స్టాండ్ నుండి శ్రీకృష్ణ ఆలయం 750 మీటర్లు ఉంటుంది. 10 నిమిషాలలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆటోలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళిన తరువాత వెనక ఆలయ సత్రాలు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ ఏమీ ఉండదు కనుక మ్యాక్సిమం మీకు రద్దీ లేని రోజుల్లో ఖాళీగానే దొరుకుతాయి. ఒక డబల్ కాట్ మంచం ఉన్న రూమ్ 500 నుండి స్టార్ట్ అవుతాయి. 3 ఉండొచ్చు. 1000 రూపాయలలో కంఫర్టబుల్గా రూమ్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఈ ప్రదేశంలోనే రూమ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రూమ్లో నుండి ఆలయం కనబడుతుంది. మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉంటాయి. బయట హోటల్స్ అయితే నార్మల్గానే హోటల్ బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఉడిపి దక్షిణ కర్ణాటకలో ఉండడం కారణంగా కర్ణాటక మరియు కేరళ ట్రెడిషన్ రెండూ కూడా ఇక్కడ కనబడతాయి. శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో సాధారణంగా దర్శనమిచ్చే గర్భాలయం నుండి కాకుండా గర్భాలయం వెనుక కిటికీలో నుండి దర్శించుకోవాలి. మర్చిపోవద్దు. దీనికి ఆలయ చరిత్ర ఉంది. ఉడిపి డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణుల వారు బాల రూపంలో దర్శనమిస్తారు. ఈ విగ్రహం త్రేతాయుగం నాటిది. శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకి ఈ విగ్రహాన్ని చేయించుకుందట. ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆ విగ్రహాన్ని ఇక్కడ ఉడిపిలో ప్రతిష్ఠించారు. దర్శన అనంతరం మీకు కనపడుతున్న ఎడంవైపు లైన్లోకి వెళ్ళి పైకి వెళితే మధ్యాహ్నం రాత్రి భోజన ప్రసాదం ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఉడిపి సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం భక్తులు శ్రీకృష్ణునికి మొక్కుకొని భోజనాన్ని ఇలా నేలపైన తింటారు. శ్రీకృష్ణుని ఆలయం దర్శించుకున్నాక ఈ టెంపుల్ వెనకాల శ్రీ అనంతేశ్వర ఆలయం ఉంటుంది. తప్పక దర్శించుకోండి. ఇప్పుడు ఈ ఆలయాలకి ఎలా చేరుకోవాలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుండి గోకర్ణకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా హుబ్లీ చేరుకోవాలి. హుబ్లీకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. హుబ్లీ నుండి గోకర్ణకి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. 4 గంటల సమయం పడుతుంది. రైల్వే స్టేషన్ నుండి హుబ్లీ బస్ స్టాప్కి లోకల్ బస్సెస్ ఉంటాయి. హుబ్లీకి ఉదయం చేరుకున్నాక ఇంకో 4 గంటలు గోకర్ణ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి గోకర్ణ చేరుకునేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది.
అందుకే ముందు చెప్పుకున్న డే 1 గోకర్ణలో ప్రధాన ఆలయమైన మహాబలేశ్వర ఆలయం సమీపంలో ఉన్న బీచ్ మాత్రమే కవర్ చేయగలం. గోకర్ణ చేరుకున్నాక బస్టాండ్ దగ్గర కానీ ఆలయ సమీపంలో కానీ రూమ్ తీసుకోండి, 800లో దొరుకుతాయి. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి హుబ్లీలో ఏదైనా ప్రైవేట్ వెహికల్ 2 డేస్కు మాట్లాడుకోవడం. 4 సీటర్స్ నుంచి 13 సీటర్స్ వెహికల్ అందుబాటులో ఉంటాయి. మీ ట్రిప్ మెంబర్స్ని బట్టి బుక్ చేసుకోండి. నేను తీసుకున్న వెహికల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైతే చెక్ చేయండి. మీరు వెహికల్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే ఈ 2 డేస్లోనే కొల్లూరు మూకాంబికా టెంపుల్, జోగ్ ఫాల్స్, ఇడగుంజి వినాయక్ టెంపుల్, అలాగే గోకర్ణ నుండి మురుడేశ్వర్ వెళ్ళే దారిలో శరావతి నది బ్యాక్ వాటర్స్, అక్కడ కొన్ని స్పాట్స్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. ఇవన్నీ కవర్ చేయలేం కానీ ఇందులో ఎన్నో కానీ చూసుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్ జర్నీ ఎలాగో చూద్దాం. ఉడిపిలో ఆలయాలు దర్శించుకున్నాక ఉడిపి నుండి తిరుపతి, హైదరాబాద్, విజయవాడకు వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. మీ రిటర్న్ జర్నీకి డేట్స్ మ్యాచ్ అయితే బుక్ చేసుకోండి. లేదు అంటే ఉడిపి నుండి ప్రతిరోజు రాత్రి 9 గంటలకి బెంగళూరుకి పంచగంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఉదయం 7 గంటలకల్లా బెంగళూరులో దించుతుంది. అక్కడి నుండి మీ హోమ్ టౌన్కి చేరుకోండి. ఈ ట్రిప్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.